నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని చెప్పేసి మీడియాలో న్యూస్ వస్తూ ఉంది. పిజ్జా డెలివరీ కోసం వెళ్ళినప్పుడు దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన కుంచా శ్రీనివాస్ నీలిమా దంపతుల కుమారుడు కుంచా అన్షుల్ 28 సంవత్సరాలు 2023లో అమెరికాకు వెళ్లారు. కేడబ్ల్యూసి సంస్థలో ఉద్యోగం చేస్తూ నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటూ ఉన్నారు. అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసేవారు. శుక్రవారం రాత్రి ఎడ్లీ స్ట్రీట్లోని రేమాండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో నిర్మానుష్యంగా ఉండే ఇంటికి 3 పిజ్జా డెలివరీ ఆర్డర్ వచ్చింది. రాత్రి 12:30 గంటల సమయంలో అన్షుల్ డెలివరీ కోసం ఆ ఇంటికి వెళ్లారు. వాహనం దిగి ఇంటి ప్రాంగణంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా వచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే కుప్పకూలారు. అటుగా వెళ్లే కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు దారి తీసిన కారణాలేమిటో ఇప్పటికీ తెలియరాలేదు. ఘటనా స్థలంలో 3 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ సోదరుని మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మృతుడు సోదరి మీడియా ముందు విలపించారు.